అమ్మా ఏం చేస్తున్నావు? వెంకటేశ్వర స్వామి పూలు కడుతున్నానయ్యా. వెంకటేశ్వర స్వామి దగ్గర నుంచి తెచ్చి ఎక్కడి నుంచి తెచ్చావు అవి? గూడూరులో కళ్యాణం జరిగింది, అక్కడ పుష్పయాగం కూడా జరిగింది అనమాట. రాగానే టాస్క్ స్టార్ట్ చేసినావు. పూలు అక్కడికి పెడతాం. వచ్చాక రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఫ్రిడ్జ్లో వేస్తూ ఉంటాయి ఏడాది. ఆహా, వచ్చాక రెస్ట్ తీసుకోవచ్చు కదా. రాగానే మళ్ళీ స్వామి రెస్ట్ రెస్ట్ అనేది ఏముండదు. రెస్ట్ ఏదో ఒకటి చేయాల్సిందేనా? ఎప్పుడేం చేయిద్దా, రేపు పొద్దున ఏం చేయిద్దా, అందుకని ఇప్పుడే స్టార్ట్ చేసావా? మంచిది. గట్టి వాకిలకి చేస్తే పని అయిపోద్ది. మీ నెల్లూరు నుంచి పూలు తీసుకొచ్చింది దేవుడిది అని. ఇప్పుడు అవన్నీ కట్టి వాకిలికి వేయాలంట. పుష్పయాగం జరిగిందంట నెల్లూరులో గూడూరు దగ్గర. అవి సో రాగానే మమ్మీలు ఇంటి దగ్గర ఉన్నా ఎక్కడున్నా పని మాత్రం టాస్క్ స్టార్ట్ చేస్తారు. తినేసి చేసుకోవచ్చు కదమ్మా. కడతా ఉంటాయి లోపల, కానీ అవి సాంపుల్ చేయండి. మాదే ఉంది. మీ కోడలు నీకోసం వెజిటేబుల్ పులావ్ చేసింది. కేక్ పెడుతుంది, అత్త పువ్వులు కడుతుంది. ఎగ్లెస్ కేక్ ఇంట్లో చేసిందే. ఆ వీడియో కూడా పెడుతుంది అనుకుంటా. ఆ వీడియో కూడా యూట్యూబ్లో అప్లోడ్ చేసింది. అంటే అది యాక్చువల్గా పొంగలేదు, కాకపోతే బాగానే వచ్చింది. బేకింగ్ పౌడర్ వేయలేదు, మిగతా అంతా టేస్ట్ అంతా బాగానే ఉంది. నీకు ఎలా నచ్చిందమ్మా? బనానా వేసి చేసింది. ఇంకా అత్తయ్య అయితే మాలలు కట్టేసి దారబంద్రాలకి అటు ఇటు అయితే పెట్టేశారనమాట. సో ఇంకా మొత్తం ఎక్కువగా కట్టలేదు, అన్నీ తెగిపోతాయని చెప్పేసి కొంచెం వరకే కట్టి ప్రస్తుతానికైతే అట్లా పెట్టేశాము. మిగతావి నేను రోజు పూజ చేసేటప్పుడు పెట్టుకుందామని చెప్పేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అనమాట. ఇంకా డిన్నర్ టైం అయిపోయింది. ఇంకా డిన్నర్ అయితే తన కోసము ఇలా పులావ్ చేసేసాను. డిన్నర్ చేసి ఇంకా అయితే పడుకున్నాము. ఈ వీడియోకి అయితే ఇంతే. బాయ్ బాయ్.